సూర్య గారు అంటే ఒక గజని, సూర్య గారు అంటే ఒక విశ్వనాథన్ సన్స్ అనేది చూపించారు. నాకైతే విశ్వనాథన్ సన్స్ ఒక మంచి అంటే ఒక చాలా క్వశ్చన్ మార్క్స్తో వచ్చాను నేను. యాక్చువల్గా ఫ్యామిలీ ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు, సూర్య గారి పెర్ఫార్మెన్స్ ఎలా అంటే కంగువ చూసిన తర్వాత కొంత కరుపు మళ్ళీ మనకి హిట్ అయినా ప్రాపర్ కంబ్యాక్ ఫిలిం అని చెప్పొచ్చు. అండ్ నాకు ఇది సినిమా పూరి మార్క్, ఆయన మాస్ ఉంటుంది, వెంకీ అట్లూరి క్లాస్ ఉంది. సో అది పూరి మార్క్. నాకు ఎలాంటి అల్ట్రా క్లాసిక్ అమ్మనన్న తమిళమ్మేలా ఉంది. నిజమే, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ క్యారీ చేయడంలో వెంకీ అట్లూరి ద బెస్ట్ అనిపించింది నాకు. ప్రతి ఎమోషన్ని చాలా ప్రాపర్గా క్యారీ చేశారు. అండ్ మమిత సూర్య మధ్యన వచ్చే సీన్స్, ఆ లవ్ ట్రాక్ చాలా రిఫ్రెషింగ్. అంటే ఒకప్పుడు గజనీలో అసిన్ అండ్ సూర్యకి మధ్యన ట్రాక్ చాలా బాగుంది, చాలా ఫ్రెష్ ఫీల్ ఉంది అనుకున్నాం. మళ్ళీ ఇందులో అదే ఒక ఫ్రెష్ వైబ్ కనిపించింది. అండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. ఎందుకు ఈ సాంగ్ ఎక్కడ ఉంది, అరే ఎందుకు ఈ సీన్ ఉంది అనే వైబ్ కాకుండా, అండ్ మెయిన్గా నేను బాగా 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 రిజిస్టర్ అయిపోయింది రాధిక గారి పెర్ఫార్మెన్స్కి. ఆవిడ అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ ఉంటే ఎలా ఉంటుంది, సినిమాకి ఎంత ఎసెట్ అవుతారో అనేది చాలా బాగా చూపించారు. రాధిక గారు ది బెస్ట్ అనమాట. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. వెంకీ అట్లూరి స్క్రీన్ ప్లే బాగుంది. అండ్ సూర్య గారికి మమిత గారికి వచ్చే రిలేషన్ బాండింగ్ కానీ, మధ్యలో ఒక సీన్ ఉంటుంది ఫాదర్ ఇంపార్టెన్స్ చెప్పే సీన్ ఒకటి ముత్తుస్వామి గారిది. సో దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్. అంటే వెంటనే మనకు కూడా మన వాళ్ళకి అమ్మకో నాన్నకో ఫోన్ చేస్తే విసుక్కుని మాట్లాడుతూ ఉంటాం కదా, అరే ఎందుకు చేసాము ఈ తప్పు అనే ఫీల్ వచ్చేలాంటి ఒక మంచి కాన్సెప్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ అలాగే సెకండ్ హాఫ్లో రవీనా టండన్ గారితో ఉండే కోర్ ఎమోషన్స్ కూడా. సో ఎవ్రీథింగ్ ప్రాపర్లీ నాకైతే సినిమా ఫుల్ త్రూ అవుట్ ఎంజాయ్ చేశా. మళ్ళీ ఫ్యామిలీతో కూడా వెళ్ళాలనుకున్నాను అనమాట. సో అంత బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ ఫర్ సూర్య గారు, ఎ గ్రేట్ కంబ్యాక్ ఫర్ తెలుగు ఫిలిం. ఏం లేదు ఎక్కడ లాగా ఈ సినిమా తెలుగులో వేరే ఏ హీరోకి సెట్ అవుతుంది అంటే సూర్య గారు పర్ఫెక్ట్ ఫిట్. తెలుగు డబ్బింగ్ సెట్ అయింది, సాంగ్ సెట్ అయ్యాయి, వేరే ఎవరికి సెట్ అవుతుంది అన్న. ఇది ప్రాపర్ సూర్య గారి ఫిలిం. లేదు అలా ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్ చేస్తారు సినిమాని. ఏజ్ గ్యాప్ అన్న, ఏజ్ అనేది జస్ట్ ఏ నెంబర్ అన్న, లవ్కి ఏజ్ సంబంధం లేదు. పర్ఫెక్ట్గా సెట్ అయింది. సూర్య గారికి చాలా ఫ్రెష్గా ఉంది పేరు, వాళ్ళిద్దరిది కాంబినేషన్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఉంది. అదే చెప్పా, ఆ లవ్ స్టోరీ చాలా ఫ్రెష్గా. అంటే అసిన్ గారిది సూర్య గారిది ఎంత బాగుంటుందో వాళ్ళిద్దరి మధ్యన ట్రావెల్. ఇందులో కూడా సంజయ్, విశ్వనాథ్ది, మమితాది కూడా మ్యాడీ. సో వాళ్ళిద్దరిది కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుందన్న. మదర్ సెంటిమెంట్, ఫాదర్ ఎమోషనల్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. బాగా వర్కౌట్ అయింది సినిమా. కరుపు మన తెలుగులో అంత సక్సెస్ అవ్వాలమ్మ, మన తమిళ్లో బాగా హిట్ అయింది. అంటే నాకు తెలుగులో కూడా హిట్ అయినా అంత ఎక్కువ కాల. బట్ దిస్ విల్ బి ఎ ఫ్యామిలీ డ్రామా.